ఖమ్మం జిల్లాలో పేదలే లేనట్లుగా ఉంది అధికారుల వైఖరి. దీపం పథకం కోసం లబ్ధిదారుని ఎంపిక చేయమంటే కొసరి లిస్ట్ ని ప్రిపేర్ చేస్తున్నారు. లక్షల్లో అర్హులు ఉన్నా పదుల్లో కూడా ఎంపిక చేయలేకపోతున్నారు. ఖమ్మం జిల్లాలోని పేదల ఇళ్లల్లో దీపం పథకం వెలుగులు కరువయ్యాయి. అధికారుల నిర్లక్ష్యం వారికి శాపంగా మారింది. లోకల్ పాలిటిక్స్ తో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొన్ని చోట్ల నెలల తరబడి జరుగుతుంటే మరికొన్ని ప్రాంతాల్లో ఏళ్లుగా సాగుతోంది. దీంతో పేదలు గ్యాస్ పొయ్యిలకు దూరమవుతున్నారు. జిల్లాలోని 10 నియోజకవర్గాలకు 50,000 దీపం కనెక్షన్లను మంజూరు చేసింది ప్రభుత్వం. దీంట్లో గతంలో దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు తీసుకొని వాళ్లను అర్హులుగా నిర్ణయించారు అధికారులు. కానీ 50,000 దీపం కనెక్షన్లకు 37,000 మందిని మాత్రమే లబ్ధిదారులుగా సెలెక్ట్ చేశారు అధికారులు. డ్వాక్రా గ్రూప్ వాళ్ళకి దీపం పథకం అని చెప్పేసి ప్రవేశపెట్టారు. ఈ దీపం పథకం కూడా మండలానికి ఒక 5,000 దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని చెప్పేసి ప్రతిపాదన వచ్చింది. ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులకి ఉన్నత వర్గాలే అనుభవించినవి తప్ప ఈ దీపం పథకం అట్టడుగున్నటువంటి పేద వర్గాలకి ఈ దీపం పథకం వర్తించలేదు. ఎందుకు అంటే వాళ్ళకి సంబంధించిన క్యాడర్కే ఇలాంటి దీపం పథకాన్ని ఇచ్చారు. పేదవాళ్ళకి అందే విధంగా ఇవ్వలేదనేది మనకు అర్థం అవుతా ఉంది. వాళ్ళు ఎవరైతే అంటే అధికారంలో ఎవరున్నారో అధికారులు వాళ్ళ కింద అంటే వాళ్ళ బంధువులకి వాళ్ళకి ఇచ్చుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఎందుకంటే అది సక్రమంగా అమలయ్యే విధంగా ఈ ప్రభుత్వాలు గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా దాన్ని అమలు చేసే విధంగా లేవు. వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకే ఇచ్చుకుంటున్నారు తప్ప పేదవాళ్ళకి ఏదైతే ప్రవేశపెట్టిందో ఆ పథకం పేదవాడికి అందే విధంగా ఇవాళ దాన్ని అమలు చేసే విధంగా లేదనేది మేము భావిస్తా ఉన్నాం. ఈ పథకం ద్వారా వంట గ్యాస్ తీసుకునేందుకు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను అర్హులుగా ప్రకటించారు అధికారులు. లబ్ధిదారుల ఎంపిక కోసం ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు పనిచేశాయని విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద మహిళలు కూడా ఎటువంటి కష్టాలు పడద్దు, ఇబ్బందులు పడద్దు అని చెప్పేసి ముఖ్యంగా డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలకి ప్రధానంగా ఈ దీపం పథకం అనేది ఇవ్వటం అనేది జరిగింది. దాని ఉద్దేశం బాగానే ఉంది, కానీ తీరా వెళ్ళేసరికి నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పేద మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందటంలో లోపం జరిగింది. జిల్లాలోని చాలా గ్రామాల్లో, పట్టణాల్లో, మున్సిపాలిటీల్లో లబ్ధిదారుల ఎంపికలో అధికారులు వెనకబడి ఉన్నారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 4,000కు పైగా కనెక్షన్లు మంజూరు కాగా అధికారులు మాత్రం 1,790 మందిని మాత్రమే ఎంపిక చేశారు. కొత్తగూడెం మున్సిపాలిటీలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. 1,272 కనెక్షన్లు మంజూరు కాగా 22 మందిని మాత్రమే అధికారులు గుర్తించారు. జిల్లాలోని చాలా మండలాలు, గ్రామాల్లో ఇదే పరిస్థితి. పేదింట్లో దీపం వెలిగించాలనే ప్రభుత్వ ఆలోచన బాగానే ఉన్నా అధికారులు మాత్రం లబ్ధిదారుల్ని గుర్తించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.